హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు ఉప్పు చేప, కోడిగుడ్లు, టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయండి. ఒక 4 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఉప్పు చేప కూడా కట్ చేసుకోవాలండి. ఎగ్స్ తీసుకోవాలండి. ఇవి ఉడకబెట్టిన గుడ్లు 4. ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఒక 4 ఉల్లిపాయలు తీసుకోవాలి పెద్దవి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని మరగనివ్వాలి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలండి. ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్, బాగా మిక్స్ చేసుకోవాలండి. గరిటెతో బాగా కలుపుకోవాలి. ఉప్పు చేపలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలండి. ఈ టేస్టీ కర్రీని మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలా ఉందో. వన్ గ్లాస్ వాటర్ అండి ఇది. ఇప్పుడు గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం కాసేపు. గరం మసాలా 1 స్పూన్. గరం మసాలా పౌడర్ అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 15 మినిట్స్ కుక్ అవనిద్దామండి. ఇందాక మూత పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు తీసుకొని చూసుకుందాం. కుక్ అవుతుందండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. వేసుకున్నాక ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఉప్పు చేప, గుడ్లు, టమాటా కర్రీ. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. గుడ్లు, ఉప్పు చేప,
టమాటా కర్రీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.